నమస్తే అండి. డే 3 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఈ ఆన్సర్ రైటింగ్ సిరీస్ మనము 10th స్టార్ట్ చేశాము. బేసిక్గా దీంట్లో ప్రతిరోజు ఓరియంటేషన్ ఇచ్చి ఒక ఆన్సర్ తీసుకొని అది మీకు క్వశ్చన్ తీసుకొని మీకు షేర్ చేసి మీరు రాసిన ఆన్సర్స్ ఫస్ట్ 10 ఆన్సర్స్ని వాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అన్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే అయితే ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు కొన్నిసార్లు అడుగుతారు కదా మ్యామ్ పాలిటీలో ఏది ఇంపార్టెంట్ అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్. మరి దీని మీద ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద మనకి మీనింగ్ తెలియాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే అర్థం ఏంటి, అసలు రైట్ అంటే అర్థం ఏంటి, హక్కు అంటే అర్థం ఏంటి. హక్కు అంటే క్లెయిమ్ ఆర్ ఎంటైటిల్మెంట్ అని అంటాం. సో హక్కు మీనింగ్ తెలియాలి. తర్వాత టైప్స్ ఆఫ్ రైట్స్, మనం స్టాట్యూటరీ రైట్స్ అంటాము, లీగల్ రైట్స్ అంటాము, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటాము, ఫండమెంటల్ రైట్స్, అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇవన్నిటి మీనింగ్ ఏంటి, వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్కి లీగల్ రైట్స్కి ఉన్న తేడా అంటే ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని కూడా మనం లీగల్ రైట్స్గానే పరిగణిస్తాం. సో వాటికి ఉన్న తేడా ఏంటి అంటే మిగతా రైట్స్కి ఫండమెంటల్ రైట్స్కి ఉన్న తేడా ఏంటి, ఇట్లాంటివి మనకు తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అసలు ఫండమెంటల్ రైట్స్ మనం ఎక్కడి నుండి తీసుకున్నాము అన్నది తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఒక క్యారెక్టరిస్టిక్, దానికి ఉండే లక్షణాలు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్లా కాదా, అమెండబుల్లా కాదా, ఎవరెవరికి అప్లై అవుతాయి, ఎట్లా అప్లై అవుతాయి, ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు అంటే ఫండమెంటల్ రైట్స్ని మనము క్లెయిమ్ చేయని పరిస్థితి ఉంటుందా, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత సిగ్నిఫికెన్స్. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఫండమెంటల్ రైట్స్ని ఫండమెంటల్ అని ఎందుకంటారు? ఫండమెంటల్ అంటే చాలా బేసిక్, అంటే అత్యవసరమైనవి, అంటే ఎసెన్షియల్ని మనం ఫండమెంటల్ అంటాం. ఎందుకు వీటిని ఫండమెంటల్ రైట్స్ కానీ బేసిక్ రైట్స్ అని కానీ అంటున్నాము అన్నది ఒక క్వశ్చన్. ఎందుకు అంటామో తెలుసా? ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని చేయడంలో ముఖ్య ఉద్దేశం, ఎందుకు రాజ్యాంగం ఉండాలి అంటే దాని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ అధికారాలని నియంత్రించడం, అంటే దాన్ని లిమిట్ చేయడం. కాన్స్టిట్యూషన్ పర్పస్ ఇస్ టు లిమిట్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఈ లిమిటెడ్ పవర్ ఇవ్వాలి అంటే దాన్ని ఎట్లా లిమిట్ చేయాలి అంటే ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా కట్టడి చేయాలి అన్న ప్రశ్నకు వస్తే అన్నిటికన్నా సులువైన మార్గం అక్కడ ఉండే ప్రజలకి హక్కులను కల్పించడం. ప్రజలకి హక్కులను కల్పించడం ద్వారా మనము ప్రభుత్వ అధికారాన్ని కట్టడి చేయొచ్చు. బై ప్రొవైడింగ్ రైట్స్ టు సిటిజన్స్ we can limit the power of the government. ఎట్లా అన్న దానికి వస్తే ప్రభుత్వంకి మనమే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం నువ్వు పాలన చేయి తప్పు లేదు, కానీ ప్రజా హక్కులని మాత్రం హరించడం అధికారం నీకుండదు. ఎప్పుడైతే నేను అధికారం నీకుండదు, వెన్ ఐ సే దట్ యూ కెనాట్ వయోలేట్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్, ఇట్ మీన్స్ దట్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్. సో ఫస్ట్ రీజన్ ఎందుకు ఫండమెంటల్ అంటారంటే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాన్ని నియంత్రించడం లేదా లిమిటెడ్ గవర్నమెంట్. రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశాన్ని అచీవ్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ లేకుండా అసలు గవర్నమెంట్ పవర్ని లిమిట్ చేయడం అనేది జరగదు. మొదటి రీజన్ అది. రెండో కారణం ఏంటంటే ప్రియాంబుల్లో ఉన్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు మనం సోషలిజం అంటాం, సెక్యులరిజం అంటాం, డెమోక్రసీ, జస్టిస్, ఈక్వాలిటీ, ఇవన్నీ అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ఫండమెంటల్ రైట్స్ ఉండాలి. అవి లేకుండా వీటిని అచీవ్ చేయడం కుదరదు. 3, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో 30 మానవ హక్కులు ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఆ 30 మానవ హక్కులో దాదాపుగా అన్ని ఫండమెంటల్ రైట్స్లో కవర్ అవుతాయి. అంటే మనిషికి ఉండాల్సిన అన్ని హక్కులు ఫండమెంటల్ రైట్స్లో కవర్ అయి ఉంటాయి. ఇది థర్డ్ రీజన్ ఫండమెంటల్ రైట్స్ని ఎందుకు ఫండమెంటల్ అని అంటాము. సో ఇట్లా మనకి దాని సిగ్నిఫికెన్స్ తెలియాలి, ఏంటి ఇంపార్టెన్స్ అన్నది తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ప్రతి ఆర్టికల్, దాని కంటెంట్, క్లాజెస్, సబ్ క్లాజ్తో సహా తెలియాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్న, ప్రతి ఆర్టికల్, దాని కంటెంట్, క్లాజ్, సబ్ క్లాస్తో సహా తెలియాలి, కంపల్సరీగా తెలియాలి. దాని మీద అయితే ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ ఉండకూడదు. ఎట్లా అడుగుతారంటే 15 clause 4, 15 clause 5, 16 clause
4A, తర్వాత 18 clause 3 అట్లా అడుగుతారు. ప్రతి క్లాజ్ ప్రతి సబ్ క్లాజ్ 20 clause 1 ఏమంటుంది, clause 2 ఏమంటుంది, clause 3 ఏమంటారు, 22 clause 1 2 3 4 5 6 7 అట్లా ప్రతి క్లాజ్ సబ్ క్లాజ్ తెలియాలి. దాని తర్వాత ప్రతి సవరణ తెలియాలి. ప్రాథమిక హక్కులని చాలాసార్లు సవరించారు, యాడ్ చేశారు, ఏది డిలీట్ చేశారు, యాడ్ చేసిన ప్రతి అంశం దాని అమెండ్మెంట్ నంబర్ తెలియాలి, ఏ ప్రొవిజన్ని యాడ్ చేశారు కంపల్సరీగా తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ మీద ప్రతి రైట్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రిస్ట్రిక్షన్స్ మీకు ఆర్టికల్ కిందనే ఉంటాయి. ఉదాహరణకి వాక్ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సావరెనిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా అని, లేదా ఇన్సైట్మెంట్ టు ఒఫెన్స్ అని, పబ్లిక్ ఆర్డర్ అని, ఈ రిస్ట్రిక్షన్స్ ప్రతి హక్కు మీద ఉండే కరెస్పాండింగ్ రిస్ట్రిక్షన్స్, ఆ లిమిటేషన్స్ మనకు తెలియాలి. దాని తర్వాత మనకి హక్కుల కింద వచ్చిన జడ్జ్మెంట్స్, కోర్టు జడ్జ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ దేని కింద వచ్చింది, ఆర్టికల్ 21 కింద వచ్చింది. అలాగే రిలీజియస్ డినామినేషన్ అంటారు ఆర్టికల్ 26 కింద. రిలీజియస్ డినామినేషన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అంటే ఏంటి, ఈ జడ్జ్మెంట్స్ చదివేటప్పుడే వాటికి రిలేటెడ్ డాక్ట్రిన్స్ కూడా చదువుతాం. ఇవన్నీ మనకు తెలియాలి. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మనకి తెలవాల్సిన అంశాలు ప్రిలిమ్స్లో ఇంతవరకు. ప్రిలిమ్స్లో బేసిక్గా క్వశ్చన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, స్పెషలీ సస్పెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మీద అడుగుతారు, ఆర్టికల్ నంబర్స్ ప్రొవిజన్స్ అడుగుతారు, అమెండ్మెంట్స్ అడుగుతారు, ఆర్టికల్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్. జడ్జ్మెంట్స్ ఎట్లా అడుగుతారంటే కింద ఏ కేసులో అని అడుగుతారంటే కేసు పేరు అడగచ్చు, లేదా ఈ కేసులో ఈ అంశం మీద సుప్రీంకోర్టు ఏ ప్రాథమిక హక్కు ఆధారంగా జడ్జ్మెంట్ ఇచ్చిందని అడుగుతారు. సో ఇవన్నీ మీకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి బేసిక్గా మీకు ఎక్కువ మటుకు జడ్జ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. జడ్జ్మెంట్స్ అప్లికబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మీద చాలా మటుకు క్వశ్చన్స్ వస్తాయి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మీద క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనము కోర్టు జడ్జ్మెంట్స్ని చెప్పుకుంటూ రాయాలి ఆన్సర్. సో కంపల్సరీగా మీకు ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, నేనైతే యూజువల్గా మా దగ్గర క్లాస్లో ఒక 45 to 50 జడ్జ్మెంట్స్ చెప్తాను, రీసెంట్ జడ్జ్మెంట్స్తో సహా అన్ని జడ్జ్మెంట్స్ చెప్పుకుంటూ అవి ఎందుకు చేయడం జరిగింది, ఏ ఆర్టికల్కి సంబంధించింది అన్నది క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా జడ్జ్మెంట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రీడమ్స్ మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని అంటాం, అంటే ప్రతి దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రిస్ట్రిక్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ చాలాసార్లు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేశారు, అసలు ఎందుకు ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ సిగ్నిఫికెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. కొన్నిసార్లు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పికి రెండింటిని కలిపి క్వశ్చన్స్ అడుగుతారు. అవి నేను డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ రేపటి ఓరియంటేషన్లో చెప్తాను. సో ఇవి మీరు ఫండమెంటల్ రైట్స్కి చదవాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఈ టాపిక్ మీద ఈ చాప్టర్ మీద ఒక్క క్వశ్చన్ అన్నా వస్తుంది. సో మీరు ఎంత బాగా దీన్ని చదివి అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్స్ కూడా అంత బాగా రాయగలరు. నాకు రేపటికి క్వశ్చన్ పిక్ చేయడం పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ మీద చాలా క్వశ్చన్స్కి స్కోప్ ఉంటుంది మెయిన్స్లో. కాకపోతే ఒక్క రిక్వెస్ట్, ప్లీజ్ మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేసేటప్పుడు పీడిఎఫ్లో పోస్ట్ చేయండి, ఫొటోస్ తీసి పోస్ట్ చేయొద్దు. ఫొటోస్ తీస్తే మాకు ప్రింట్అవుట్స్ తీసుకోవడం కష్టమవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే పీడిఎఫ్ చేసేటప్పుడు అది బ్రైట్గా వచ్చేటట్టు, వైట్ పేపర్ మీద వచ్చేటట్టు చూడండి. అది బ్లాక్ అయి వచ్చేటప్పుడు వస్తే మళ్ళీ మేము దాన్ని స్కాన్ చేసి పెట్టేటప్పుడు మీకు లెజిబుల్గా ఉండదు, మీరు చదవలేరు దాన్ని. సో పేపర్ ఎంత క్లియర్గా వస్తే పీడిఎఫ్ నాకు ఇవాల్యుయేషన్ అంత సింపుల్ అవుతుంది, ఈజీగా ఇవాల్యుయేట్ చేయగలుగుతా. నేను రాసిన కమెంట్స్ కూడా మీకు అర్థమైతే. సో ఇది ఒక్కటి మాత్రం ప్లీజ్ జాగ్రత్త పడండి, ఇట్స్ అ రిక్వెస్ట్. మీరు అప్లోడ్ చేసే పీడిఎఫ్స్ని మాత్రం మీరు వైట్ పేపర్ వచ్చేటట్టు, అంటే పేపర్ కలర్ మారకుండా, లైటింగ్ సరిగ్గా ఉంటే స్కాన్ సరిగ్గా అవుతాయి. అది ఒక్కటి చూసి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఈ క్వశ్చన్ విష్ణు రిక్వెస్ట్ చేసినట్టు, ఒక స్టూడెంట్ రిక్వెస్ట్ చేసినట్టు మార్నింగ్ 8 లోపు నేను క్వశ్చన్ పోస్ట్ చేస్తాను. మీరు 9 వరకు రాయండి. ఇవాళటి ఆన్సర్స్ మీకు రేపు మార్నింగ్ వరకు అప్లోడ్ అవుతాయి. మార్నింగ్ వరకు ఇవాల్యుయేటెడ్ ఆన్సర్స్ అప్లోడ్ అయితే, మోడల్ ఆన్సర్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మీదకి సంబంధించిన మోడల్ ఆన్సర్ అప్లోడ్ అయింది. దెన్ వీడియో అప్లోడ్ అయింది. మీరు అవి చెక్ చేసుకోండి, మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఎట్లా రాయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి మాత్రం కంపల్సరీ ఒక ½ అన్ అవర్ కేటర్ చేయండి.
దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వద్దు. మీరు ఆన్సర్ రైటింగ్ మీద ఈ 40 days ఫోకస్ చేసిన తర్వాత, ఎందుకంటే మీకు కనీసం కొన్ని రాసినా కూడా, కొంచెం ప్రయత్నం చేసి ఒక 10-15 ఆన్సర్లు రాసినా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత భయం ఉండదు, సరే నేను కొంచెమన్నా రాసినా గెట్ ఆన్ అవ్వగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ మీరు అసలు ప్రిలిమ్స్ ముందు పేపర్ మీద కూడా పెట్టకుండా ప్రిలిమ్స్ తర్వాత నేను రాసేస్తాను అంటే ఫస్ట్ మీరు రాయగలుగుతారా లేదా అన్నది క్వశ్చన్ కాదు, మనకు అసలు కాన్ఫిడెన్స్ రాదు రాయడానికి. ఎందుకంటే మనకి ఆ స్టార్టింగ్ ట్రబుల్ భయంకరంగా ఉంటుంది, అది జనరల్గా మనకు ఉండే ప్రాబ్లమ్. అందుకనే ఇట్స్ అ రిక్వెస్ట్, మీరు ఒకవేళ ముందు రాయలేకపోయినా వీడియో విన్న తర్వాత, మోడల్ ఆన్సర్ చదివిన తర్వాత నన్న మీ సొంత వాక్యాలలో మీ సొంత లాంగ్వేజ్లో రాయడానికి ప్రయత్నించండి చూడకుండా. కానీ కంపల్సరీగా ఆన్సర్స్ అయితే రాయండి. ఈ 40 days రోజు ½ an hour, నన్ను నమ్మండి, ఈ 40 days మీరు పెట్టే ఎఫర్ట్ మీకు మెయిన్స్కి చాలా కాన్ఫిడెన్స్ బూస్టర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది మీకు మెయిన్స్. ఏ పని మనం చేసినా కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తే అది ఎప్పటికీ సఫలం కాదు. కాన్ఫిడెంట్గా చేయడం చాలా ముఖ్యం. కాన్ఫిడెన్స్ అనగానే అదేదో మనం అనుకోగానే వచ్చేసేది కాదు, మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను పని సరిగ్గా చేస్తే నాకు నమ్మకం ఉంటుంది, నాకు పనే సరిగ్గా చేయనప్పుడు నాకు నమ్మకం ఏడికెళ్ళి వస్తుంది. సో ఆ నమ్మకం నాకు రావాలి అంటే నేను పని చేయాలి. స్టూడెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం. మెయిన్స్కి Group 1 సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలు అయితే కంపల్సరీగా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఎట్లాగో మనకి ఇది April 10th అయిపోతుంది. దాని తర్వాత మీకు మంచి ఒక 45 days అంటే ఆల్మోస్ట్ 2 months టైం ఉంటుంది మీకు ప్రిలిమ్స్కి. అప్పుడు మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసినా నష్టం ఉండదు. ఇప్పుడు కూడా నేను రోజంతా రాయమంటలేను, ఒక గంట సేపు ఆన్సర్ రైటింగ్కి కేటర్ చేయమంటున్నా, ఆ టైం అన్నా తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.